జన్మకు పరిపూర్ణ డాక్టర్ వీటిని ప్రతి 2 గంటలకు ఒకటి వేయమన్నారు. రాత్రంతా మేల్కు నుండి వీటిని వేయాలి. శ్రీకర్ గారు ఎప్పుడొచ్చారు? ఈయన గారు మన ఇంటికి ఎందుకు వచ్చారు సిగ్గు లేకుండా? నిన్ను తీసుకెళ్ళడానికి వచ్చాడా? చెప్పమ్మా, నాన్న మనల్ని తీసుకెళ్ళడానికి వచ్చారా? అసలు నేను మీ ఇంట్లో ఎందుకున్నాను? రాత్రి నేను ఆఫీస్లో ఉండాలి కదా. రాత్రి మీ ఆఫీస్ బాయ్ దగ్గర నుంచి నాకు ఫోన్ వచ్చింది, మీకు ఒంట్లో బాగోలేదని. అందుకే నేను మీ దగ్గరికి రావాల్సి వచ్చింది. శ్రీకర్ సార్ ఆఫీస్ నుంచి బాయ్ని మాట్లాడుతున్నాను మేడం. చెప్పు. సడన్ గా ఫుల్ ఫీవర్ వచ్చి పడిపోయారు. మీ దగ్గరికి వస్తున్న సమయంలో వికాస్ నా మీద అటాక్ చేయబోయాడు. లక్కీగా తప్పించుకున్నాను. అంత రిస్క్ చేయడం వెనుక, రాత్రంతా సేవలు చేయడం వెనుక నా స్వార్థం ఏం లేదు, బంధం తప్ప. మెప్పు పొందాలన్న ఆలోచన లేదు, బాధ్యత తప్ప. నా మంచితనం తెలియాలని ఇక్కడికి తీసుకుని రాలేదు. ఆ సమయంలో మీ ఇంటికి ఫోన్ చేస్తే నన్నింకా చెడ్డదానని చేస్తారని భయంతో చేయలేదు. అవని స్థానంలో నువ్వుంటే అలా చేయగలవా? తల్లి చాటు బిడ్డవి కదా,
అమ్మ ఆపగానే ఆగిపోయేవాడివి. నాన్న అడ్డుపడితే వెనక్కి వెళ్ళిపోయేవాడివి. కానీ అవని అలాంటిది కాదు. మీరు ఎంత అన్యాయం చేసినా మీ గురించి వస్తూనే ఉంటుంది. ఇదంతే. దీనికి ఎంత పెద్ద దెబ్బ తగిలినా దీని బుద్ధి మారదు. నీ భార్యకి నువ్వంటే ఎంత ప్రేమో ఇంతకంటే నిదర్శనం ఇంకేం కావాలి? రాత్రంతా నాకు సేవ చేశావు. నీకేం కావాలో కోరుకో, ఇస్తాను. తాయలాగా సేవలు చేసావు కదా, డబ్బులు ఎంత కావాలి అని అడుగుతున్నాడు నా తమ్ముడు. ఓ 1000-2000 మొహాన పడేస్తే సరిపోతుంది. వాడి ఉద్దేశం వేరు. మీరు అనవసరంగా ఏదేదో మాట్లాడకండి. అవని, నువ్వు అడుగు. తిరిగి బిడ్డతో ఇంటికొస్తానంటుంది. నువ్వు అనవసరమైన హామీలు ఇవ్వకరా. ఇస్తే మాత్రం నేను ఊరుకుంటానా? నువ్వు అసలు ఊరుకోవని మాకు తెలుసుగా. అత్త అటువంటి కోరికే కోరుతుందని అందరూ తెగ కంగారు పడిపోతున్నారు. అవని తిరిగి ఈ ఇంటికి తన బిడ్డతో రావాలంటే ఈ కుటుంబం అంతా అక్కడికెళ్ళి తీసుకుని రావాల్సిన పరిస్థితిని తీసుకొస్తుంది. కానీ ఏదో శ్రీకర్ అడిగాడు కదా అని అటువంటి కోరిక కోరదు. అవని గురించి తెలిసి కూడా మీరందరూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం మీ మూర్ఖత్వం. అయితే అత్త మనసులో ఇంకేదో ఉంది. అదేంటో బయట పెట్టండి పిన్ని గారు. వాడు మాటిచ్చాడంటే తప్పడమ్మా. అడుగు.